నమస్తే అండి. నమస్తే అండి. పోయిన నెలలో పవన్ కళ్యాణ్ గారికి చాలా కోపం వచ్చింది. సినిమా వాళ్ళకి సుదీర్ఘ లేఖ రాశారు. గవర్నమెంట్ వచ్చి ఒక సంవత్సరం కావస్తోంది. కనీసం మీరు మర్యాదపూర్వకంగా చంద్రబాబు నాయుడు గారు అంటే ముఖ్యమంత్రిని ఎవరిని మీరు కలవలేదు. మంచి రిటర్న్ గిఫ్ట్ ఇచ్చారు. మీకు కూడా అలాంటి రిటర్న్ గిఫ్టే ఇస్తాం మేము అని చాలా గట్టిగా ఇచ్చారు. ఆ తర్వాత హరిహర వీరమల్లు వాయిదా, ఆ నలుగురు పెద్దల వల్ల ఇవంతా చేస్తున్నారు. ఇదంతా నడిచింది వారం 10 రోజులుగా. ఇప్పుడు దిల్ రాజు గారు బయటకు వచ్చి మాట్లాడారు, అల్లు అరవింద్ గారు బయటకు వచ్చి మాట్లాడారు. 15వ తారీఖు అపాయింట్మెంట్ తీసుకున్నారు వెళ్ళి కలవడానికి. మీరేం చెప్తారు? కలవడం కంపల్సరీ అంటారా? కలిస్తే మంచిది కదా. ఇప్పుడు ఒకటి ఆలోచించాల్సింది ఏంటంటే, మనం ఆ నలుగురు అని మాట్లాడుతున్నాం. ఆ నలుగురు కాదు, 40 మంది. కానీ ఈ నలుగురు చుట్టూనో ఈ 40 మంది చుట్టూతోనో వీళ్ళ వల్లే సినిమా పరిశ్రమ బతికి బట్టగట్టట్లే. అంటే బండి ముందుకు నడవట్ల. 24 క్రాఫ్ట్స్లో కొన్ని వేల మంది కార్మికులు కష్టపడితే అవుతుంది. ఇప్పుడు ఈ సినిమా పెద్దలు అందరూ తిని తీరి కూర్చున్నారు అంటే దాని అర్థం అందరూ ఆర్థికంగా సెటిల్ అయి కూర్చున్నారు, వ్యాపారాలు చేస్తున్నారు. దీనివల్ల ఈ వ్యాపారాలన్నీ సజావుగా నడిస్తే వీళ్ళకి ఇంకొంచెం ఆస్తులు పెరుగుతాయి. అంతకుమించి వాళ్ళకు వచ్చే నష్టం ఏమీ లేదు. కానీ ఈ 24 క్రాఫ్ట్స్లో పనిచేసే కార్మికులు ఉంటారు చూడండి, కార్మికుల సంక్షేమం చాలా చాలా అవసరం. ఇది ఒక పరిశ్రమ అన్నాను కదా, పరిశ్రమలో కార్మికులు ఉంటారు. ఈ కార్మికులకి ప్రభుత్వం ఇచ్చే రాయితీలతోనో లేకపోతే వాళ్ళకి అంటే స్టూడియోలు కట్టుకోవడానికి అధినేతలకి ల్యాండ్స్ ఇస్తే, వాళ్ళు స్టూడియోలు కడితే అక్కడ 4 సినిమాలు తీస్తే వీళ్ళకి పని దొరుకుతుంది. ఇదంతా ఒక చైన్ సిస్టమ్. ఈ చైన్ సిస్టమ్కి ప్రభుత్వాల సహకారం ఎంతో కొంత అయితే అవసరం ఖచ్చితంగా. అలాంటప్పుడు మీరు చేయాల్సిన పని ఏంటి అంటే, ప్రభుత్వాలు మారినప్పుడల్లా మీరు ముఖ్యమంత్రుల్ని కలవాలి. మీకోసం కాకపోవచ్చు, పరిశ్రమ కోసం కలవాలి. కానీ అదేంటో గమ్మత్తు, ఇక్కడ ప్రభుత్వం మారినప్పుడు వెళ్ళి కలవలా, అక్కడ ప్రభుత్వం మారినప్పుడు వెళ్ళి కలవలా. అంటే వీళ్ళు ఏమనుకుంటున్నారు అంటే, ఈ పెద్ద పెద్ద ప్రొడ్యూసర్స్ కానీ డైరెక్టర్స్కి ఏం పెద్ద పని ఉంటుంది, ప్రొడ్యూసర్సే అనుకుంటున్నారు. ఈ ప్రొడ్యూసర్స్ ఏమనుకుంటున్నారంటే, నా లాభీ నేను చేసుకోగలను, నలుగురితో కలిసి వెళ్ళాల్సిన అవసరం ఏంటి, నలుగురితో కలిసి వెళ్తే వచ్చే లాభం నలుగురు పంచుకోవాలి. అలా కాకుండా నా లాభీ ద్వారా నేను వెళితే ఆ వచ్చే లాభం ఏదో నా ఒక్కడికే ఉంటుంది అని ఎవరికి వాళ్ళకి వాళ్ళ లాభీలు చేసుకోవాలని చూస్తున్నారు. కానీ మొదటి నుంచి ఆనవాయితీ ఉందా అండి? ఎప్పుడూ ఉంది. వెళ్ళి నేను చూస్తున్నప్పటి నుంచి వెళ్ళి కలుస్తారు, వెళ్ళి బొకే ఇచ్చి షాల్ ఇచ్చి కప్పి మర్యాదపూర్వకంగా వెళ్ళి గౌరవపూర్వకంగా వెళ్ళి కలుస్తారు. అంటే సమయం సందర్భం వచ్చినప్పుడు ఏదో ఒక అకేషన్ ఏదో ఉన్నప్పుడు ఖచ్చితంగా వీళ్ళు వెళ్ళడం, కలవడం, ఆహ్వానించడం ఇది పరిపాటే, అందులో తప్పేం ఉంటుంది. కానీ ఒకవేళ వీళ్ళు రాకపోతే మనం బెదిరించి రప్పించుకునే పరిస్థితి ఇప్పుడు మనం చూస్తున్నాం అంటున్నారు ఏపీలో. వీళ్ళు రాకపోతే మీకు ఉంటుందని చెప్తే వీళ్ళు భయపడి ఇంకో వంకలు పెట్టుకుని వెళ్తున్న పరిస్థితి. ఏదన్నా కానివ్వండి, అసలు ఆయన కోపం వచ్చింది ఎక్కడ? పవన్ కళ్యాణ్ గారికి. ఒక సినిమా వాడు డిప్యూటీ సీఎం అయ్యాడు, ఒక నటుడు. ఒకప్పుడు ఎప్పుడో ఎన్టీఆర్ అయ్యారు సీఎం, తర్వాత నేను డిప్యూటీ సీఎంని అయ్యాను. నన్ను వీళ్ళు ఎందుకు గుర్తించలేదు అనే ఒక అక్కసు మనసులో ఒక మూల ఉంది. అది ఒకటి. అది చాలనట్లు హరిహర వీరమల్లు సినిమాకి సంబంధించి ఏవో అడ్డంకులు సృష్టిస్తున్నారు అనేది కరుణాకరుణిగా ఆయనకు వినిపించింది. అమ్మో దీన్ని మొగ్గలోనే తుంచేయాలి లేకపోతే కష్టము అని అనుకుని ఇంకా ఆయన సంకేతాలు పంపటం మొదలెట్టారు. ఆ సంకేతాలు వీళ్ళకి అంటే చేరవలసిన వాళ్ళకి చేరి ఇంక వీళ్ళు థియేటర్లు, స్ట్రైకు, వీటన్నిటి గురించి అన్నీ మాట్లాడి ఎవరికి వాళ్ళు ఆ నలుగురిలో నేను లేను అని ఎవరికి వాళ్ళు భుజాలు తడువుకున్నారు. కానీ వీళ్ళు ఇవ్వవలసిన స్టేట్మెంట్ ఏంటంటే,
కనీసం ఫేస్ సేవింగ్ కోసమైనా ఆ నలుగురు లేరు అని అనలేదు. అనకుండా ఆ నలుగురిలో నేను లేను అంటే నా నలుగురు ఉన్నట్టే కదా లెక్క. అవును. అంటే థియేటర్లు వీళ్ళ చేతిలో ఉన్నాయి, వీళ్ళు చిన్న సినిమాలను బతకనివ్వట్లేదు. ఇప్పుడు సింగిల్ స్క్రీన్స్ సమస్య, ఈరోజు మాట్లాడుకుంటున్న సమస్య. అసలు ఈ సింగిల్ స్క్రీన్స్ లేకపోతే చిన్న సినిమాలు ఎట్లా ఆడతాయి? నిన్న మొన్న 23 అని ఒక సినిమా రిలీజ్ అయింది. ఆశ్చర్యపోతావేమో స్వర్ణ, రాత్రి 11ంటికి ఉంది షో. ఇది ఆడటానికా, ఆడమనే ఆడొద్దనే? ఇండైరెక్ట్ గా మనం ఇంక అంతే అర్థం చేసుకోవాలి. నేను చూద్దాం అనుకునేసరికి రాత్రి 11 ఒకే ఆట ఉంది. ఇదివరకు ఒకే సినిమా 4 షోలు నడిచేది, ఆ కాలం పోయింది. ఇప్పుడు ఏ టైంలో అంటే సినిమా హాల్కి వెళ్ళాక మనం చూసుకోవాలి ఏ స్క్రీన్ లో ఏది ఏ టైంకి ఉంది అని చెప్పి చూసుకోవాలి. లేదు అనుకుంటే ఇన్ఫర్మేషన్ ఫోన్లో కూడా వస్తుంది అనుకోండి, అది వేరే విషయం. సరే తెలుసుకుని వెళ్తాం అనుకోండి. నాకు ఆ సినిమా చూడాలనిపించి ఎంక్వైరీ చేస్తే రాత్రి కొండాపూర్లో ఒక థియేటర్లో రాత్రి 11ంటికి ఉంది. ఎట్లా వెళ్ళాలి 11ంటికి? ఒకవేళ రాత్రి 11ంటికి నేను వెళ్ళానే అనుకోండి, ఏదన్నా జరగరాంది జరిగింది అనుకోండి, అబ్బా ఎంత సోషల్ యాక్టివిస్ట్ అయితే మట్టుకు, ఎంత భయం భక్తి లేకపోతే మట్టుకు రాత్రి 11ంటికి సినిమాకి వెళ్ళింది ఈవిడ అని నన్ను అంటారు. నన్నే కాదు, ఆ సినిమాకి ఎవరు వెళ్ళినా ఇదే మాట అంటారు. ఏమి జరగకపోతే పర్వాలేదు. ఏంటి అసలు దీని అర్థం ఏంటి? రాత్రి 11ంటికి షో వేయటం వల్ల అంటే ఈ సినిమా, ఆ చిన్న సినిమా ఆడాలనే వద్దనా? నాకు క్లారిటీగా చెప్పండి. ఇప్పుడు సింగిల్ స్క్రీన్స్ లేకపోతే చాలా సినిమాలు తీయబడవు, చాలామందికి పని దొరకదు. అన్ని బాహుబలులు తీయరు కదా, అన్ని 100 కోట్ల బడ్జెట్ తీయరు కదా. తెలుసో తెలియకో బాహుబలి ఒక బ్యాడ్ ఎగ్జాంపుల్ అయిపోయింది. అది ఏంటో ప్రపంచవ్యాప్తంగా దానికి ఒక పెద్ద గుర్తింపు వచ్చింది. కానీ ఒక బ్యాడ్ ఎగ్జాంపుల్ నన్ను అడిగితే సినిమా ఇండస్ట్రీకి సంబంధించి చిన్న సినిమాలకి అది ఒక కత్తివేటు లాంటిది. ఒక్క దెబ్బతో చిన్న సినిమాని నరికి పారేసింది. బాహుబలిని కట్టప్ప నరికినట్టు. కరెక్టా ఇది? అందుకని చిన్న సినిమా బతకాలి, చిన్న సినిమా రావాలి. దానికి సంబంధించి వీళ్ళు ఎవరు డెసిషన్స్ తీసుకోవట్లేదు కదండి. ఇప్పుడు ఇక్కడ మన ప్రాబ్లం వచ్చింది సింగిల్ స్క్రీన్స్ గురించే. కానీ ఇప్పుడు ఒక సమస్య ఉంది, మీరు రాలేదు అని అడిగారు. ఆ సమస్యల పరిష్కారం కోసం వీళ్ళు వెళ్తున్నారా? ఒక షాల్ కప్పి ఓ బొకే ఇచ్చి మీరు రమ్మన్నారు కాబట్టి మమ్మల్ని బెదిరించారు కాబట్టి హాయ్ చెప్పడానికి వెళ్ళొస్తున్నారా? లేదు, వీళ్ళు ఏదో లిస్ట్ రాసుకుంటారు, లిస్ట్ రాసుకుని వెళ్తారు అనుకుంటున్నాను నేను. ఆ లిస్టులో కూడా వీళ్ళ నలుగురికి సంబంధించిన విషయాలు ఉంటాయి తప్పితే చిన్న సినిమాల గురించి ఉంటాయని నేను అనుకోను. చిన్న నిర్మాతలు, చిన్న సినిమాల డైరెక్టర్లు, సింగిల్ స్క్రీన్ థియేటర్లు యజమానులు, వీళ్ళందరూ ఏమైపోవాలి? ఇప్పుడు పెద్ద పెద్ద సూపర్ మార్కెట్లు వచ్చేసేసి చిన్న చిన్న పచారీ కిరాణా షాపుల్ని మట్టు పెట్టేసినట్టు ఈ పెద్ద పెద్ద మల్టీప్లెక్స్లు వచ్చేసేసి ఈ సింగిల్ స్క్రీన్ని దెబ్బకొట్టేసినాయి. ఇప్పుడంటే ఆయన ఒక రకంగా చెప్పంటే ఒక గత 10 ఏళ్ల నుంచి రాజకీయాలు అటు ఇటు ఉంటున్నా ఈ టర్మ్ మాత్రమే చాలా సిన్సియర్గా మనం వర్క్ చేసినట్టు చూసాము. అంటే డిప్యూటీ సీఎం అయిన తర్వాతే కాస్త షూటింగ్స్ అన్నిటికి కూడా బ్రేక్ ఇచ్చారు ఆయన. అఫ్ కోర్స్ ఇప్పుడు చేస్తున్నారు. మరి ఆ మొన్నటి వరకు ఆయన పెద్ద హీరోగా కొనసాగిన టైంలో ఏ ముఖ్యమంత్రిని పవన్ కళ్యాణ్ గారు కలిశారు? ఏ డిప్యూటీ సీఎంని పవన్ కళ్యాణ్ గారు కలిశారు? ఇప్పుడు ఏమైపోద్దంటే సినిమా హీరోలు కలవాలని ఎక్కడా లేదు. ఆయన ప్రొడ్యూసర్ కాదు, డైరెక్టర్ కాదు. జనరల్గా వెళ్ళి కలిసేది ఎవరంటే మా అసోసియేషన్ వాళ్ళు కలుస్తారు. అలాగే డైరెక్టర్స్ అసోసియేషన్ వాళ్ళు ఊరికే వెళ్తారు నామక వాస్తేగా. కానీ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ వాళ్ళే ఎక్కువ కలుస్తారు. ఇప్పుడు మనకి సినిమాటోగ్రాఫర్కి ఒక మంత్రి ఉంటారు, వాళ్ళతో వీళ్ళు సత్సంబంధాలు జరుపుకుని అలా వెళ్ళిపోయేది. అంటే ఆ మినిస్టర్ ద్వారానే వెళ్తారు ముఖ్యమంత్రి దగ్గరికి. అంతవరకు వెళ్ళేది ఉండిందా అంటున్నాను నేను. వెళ్ళేవాళ్ళు ఏదైనా ఒక సమస్య వచ్చినప్పుడు గవర్నమెంట్ కూడా వీళ్ళ సహాయ సహకారాలు తీసుకునేది. ఇంతకుముందు
హుదుహుద్ తుఫాన్ అప్పుడు వీళ్ళు కానీ ఒకటి, ఏదైనా ఒక సమస్య వచ్చింది, ఏదో ప్రకృతి విపత్తు, మీరు అన్నట్టు హుద్హుద్ కావచ్చు, కరోనా కావచ్చు, వీటిలో ముందుండేది సినిమా వాళ్ళే ఉంటారు. నేనే ఉండరని అసలు సినిమా వాళ్ళకి సామాజిక బాధ్యత లేదు అని నేను పూర్తిగా నేను కొట్టిపారేయట్లేదు. కాకపోతే దీనిలో బిజినెస్ చేసుకునే క్లాస్ ఒకటి ఉంది, ఒక వర్గం ఉంది. వాళ్ళు ఎవరు అంటే ప్రొడ్యూసర్సు, అలాగే డిస్ట్రిబ్యూటర్సు, వాళ్ళు చేస్తున్నారు ఇదంతా. కదా 15కి చూద్దాం వాళ్ళు ఏం ముచ్చటిస్తారో, ఏం మాట్లాడతారో, క్లారిటీ వస్తుంది మనకి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.